మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. మొదటి 3 వచనాలు మనం చూద్దాం. మోషేయు ఇజ్రాయేల్ పెద్దలను ప్రజలతో ఇట్లనేది, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాడు దినమున మీరు పెద్ద రాళ్ళను నిలబెట్టి వాటి మీద సున్నము పూసి, మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. యోర్దాను దాటిన తర్వాత పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటికి సున్నం పూసి వాటి మీద దేవుని ధర్మశాస్త్ర విధులను రాయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలాంటి విషయమే మనము యెహోషువ గ్రంథంలో చూస్తాం. 4వ అధ్యాయంలో యోర్దాను దాటిన తర్వాత యెహోషువ గుండ్రని పెద్దటి రాళ్లను 12 రాళ్ళు తీసుకుని వచ్చి వాటిని సాక్షార్థంగా అక్కడ నిలబెడుతున్నారు. బైబిల్లో రాయబడింది నేటికి అవి అక్కడ ఉన్నాయని. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం, యోర్దాను ఏ విధంగా ఆ నీరు వెనకకు మళ్ళీపోయిందో, ఆడిన నేలలో ఎలాగా మందసాన్ని ఎత్తుకొని యాజకులు ప్రజలందరూ యోర్దాన్ని దాటారో సాక్షార్థంగా అలా యెహోషువ చేయించాడు. అయితే ఇక్కడ మాత్రం ఆ రాళ్లపైన యెహోవా ధర్మశాస్త్ర వాక్యాల్ని రాయాలని ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తున్నాం. ఇవి చదువుతున్నప్పుడు నాకు ఒక అంశం జ్ఞాపకం వస్తుంది. దైవజనుడు బ్రదర్ భగత్ సింగ్ గారు అంతకు మునుపు ఉన్నదో లేదు మనకు తెలియదు, కానీ దాదాపుగా అందరూ చెప్పగా నా ఆ ఊహలో కూడా, ఎందుకంటే చిన్ననాటి నుండి చూస్తున్నాం కనుక, ఆ దినాల్లో మొట్టమొదటిగా దేవుని వాక్యాల్ని అలా గోడల మీద రాయటం, లేదా ఆ ప్లకార్డులు పట్టుకొని సువార్తకు వెళ్ళటం, బైబిల్ బ్యాగ్స్ పైన దేవుని వాక్యాన్ని రాయటం, వాక్యాల్ని కొన్ని ఫోటో ఫ్రేమ్స్గా చక్కగా తయారు చేయటం, వాగ్దానాలని వాక్యం రూపంలో వాగ్దానాన్ని ఇవ్వటం, ఇలాగ వాక్యాన్ని ఎక్కడ చూసినా ప్రజలకు కనపడేట్టుగా సువార్త వాహనాల మీద వాక్యాన్ని రాయటం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో బ్రదర్ భగత్ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఇక మన ఇళ్ళల్లో మనం ఉపయోగించేటువంటి క్యాలెండర్ కూడా తేదీతో పాటు ఒక వాక్యం ఉండడం కూడా, కామెంట్ చేయడానికి, ఎగతాళి చేయడానికి ఏది అతీతం కాదు. కొందరు కామెంట్ చేస్తూనే ఉంటారు. అది మాత్రమే సరిపోతుందని వాళ్ళ ఉద్దేశం కాదు. తేదీ కొరకు చూసినప్పుడు కూడా దేవుని వాక్యం కనబడాలన్న ఆలోచన మంచిది కదా. దాంతో ఈ రోజున వ్యాపారం చేసే వాళ్ళు చేస్తున్నారో, దృక్పథం ఎవరిది వేరువేరుగా, అది వేరే విషయం, వాళ్ళకు వదిలేద్దాం మనం. కానీ మంచిగా మనం చూడాలి కదా. దేవుని వాక్యము మనం నివసించే స్థలాల్లో, ఇళ్ళలో, ఆఫీసులో, వాహనంలో, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎందుకంటే దేవుని వాక్యము మన కళ్ళకు కనబడినట్లుగా మనం ఉంచినప్పుడు ఆయా సందర్భాల్లో ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది, ధైర్యపరుస్తుంది, ఓదారుస్తుంది, హెచ్చరిక చేస్తుంది, దిద్దుబాటు కలుగుతుంది. ఎందుకంటే లేఖనంలో జీవం ఉంది. కొన్ని సందర్భాల్లో మనకు ఆ వాక్యం జ్ఞాపకం రాకపోవచ్చు, కానీ కళ్ళెదుట కనబడగానే అది మనం చూసి చదివినప్పుడు మనకు కాస్త ఊరట, ఉపశమనం కలుగుతుంది. ఇది కొత్తగా మానవులు కనిపెట్టినటువంటి పద్ధతి ఏం కాదు, కానీ కాస్త జ్ఞానయుక్తంగా ఆలోచించి బైబిలే ఆధారం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనాలు రాయబడిన మాటలేంటి? ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంతే, ఇంటి తలుపుకు రాయమంటున్నాడు, వెలపటి గేటుకు రాయమంటున్నాడు. అయితే అంతటితో మనం ఆగిపోకుండా ఒక మంచి ఆత్మీయ పాఠాన్ని మనం చూడాలి. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లును మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి, మీరును సజీవమైన రాయి వలె ఉండి. యేసుక్రీస్తు మూలరాయి అయితే ఆయన పైన ఆయనతో అమర్చబడుతూ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనం కూడా సజీవమైన రాళ్ళు అంటున్నాడు పేతురు. ఆ కాలంలో నిర్గమకాండము 24:12లోను, నిర్గమకాండం 31:18లోను మోషేకు ఆజ్ఞలతో కూడినటువంటి నిబంధన పలకలను దేవుడిచ్చాడు. అది రాతి మీద రాయబడింది లేదా పలక మీద రాయబడింది. పేతురు మన జీవితాల్ని రాళ్ళతో పోలుస్తున్న ప్రాణం లేని రాళ్ళు కాదు కానీ సజీవమైన రాయి వలె అంటున్నాడు. ఇదే మాటను సంఘంతో పౌలు ప్రస్తావిస్తున్నప్పుడు రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములోని పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆ రోజున దేవుడు చేసినటువంటి అద్భుతాలని తమ పిల్లలకు బోధించడానికి, తర్వాత తరం వారు చూసి దేవుని మహింపరచడానికి అలాగా రాళ్ళను నిలవబెట్టారు. సాక్షార్థంగా ఆ రాళ్ళ మీద ధర్మశాస్త్ర వాక్యాన్ని రాశారు. ఇప్పుడు ఈ సమాజంలో దేవుని వాక్యం ఎక్కడ కనబడాలి? ఇదిగో మనమే ఆయన పక్షాన నిలబడుతున్నటువంటి రాళ్ళం, సజీవమైనటువంటి రాళ్ళం మనమే. రాళ్ళ మీద చెక్కబడినటువంటి అక్షర సంబంధమైనటువంటి ఆ పరిచర్య అంత గొప్పదైతే హృదయం మీద రాయబడిన ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా మహిమ గలదై ఉండాలని కదా పౌలు ఉద్దేశం. ఆ రోజున మహిమ తగ్గిపోతూ వచ్చింది. ఆ తగ్గిపోతున్న మహిమను చూడకుండా మోషే ముఖం మీద గుడ్డ కప్పుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన సంఘముగా ముసుగు లేనటువంటి ముఖముతో క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబింపజేస్తూ మహిమ నుండి అధిక మహిమకు మనం ఎదుగుతున్నాం అంటున్నాడు పౌలు. కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? ఎంత అద్భుతకరమైనటువంటి విషయం చూడండి. విశ్వాసులు ఎలాగున్నారు, నిజంగా విశ్వాసులను పౌలు ఎలా గుర్తుపడుతున్నాడు. అన్ని జనాంగానికి మీరు కరపత్రిక ఇచ్చినా బైబిల్ ఇచ్చినా వాళ్ళు తిరస్కరించవచ్చు, చదవకపోవచ్చు, పర్వాలేదు. కానీ ఆ వీధుల్లో ఆ ప్రజల మధ్యలో నివసిస్తున్న దేవుని బిడ్డలే వారి జీవితం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజ్వలింపజేసే ఒక పత్రికలైతే దేవుని వాక్యమును అంగీకరించిన విధముగా, రక్షణ పొందిన విధముగా మనం జీవిస్తున్నప్పుడు చూస్తున్న అనేకులు మొదట మన జీవితాన్ని చదివినప్పుడు ఆ పత్రిక మనమే అయినప్పుడు ఆ తర్వాత వాళ్ళు దేవుని యొక్క గ్రంథాన్ని చదవగలుగుతారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరున్నటువంటి ప్రాంతంలో మీ స్నేహితులు, మీ బంధువులు, ఇంకా మారు మనసు రక్షణ పొందని ప్రజలు మీలో దేవుని యొక్క వాక్యమును చూచినట్లుగా మీరు ప్రవర్తించండి. మీ జీవితాన్ని చదివి క్రీస్తును గుర్తించినట్లుగా వారికి అవకాశం ఇవ్వండి. క్రీస్తును అంగీకరించిన ఈ వ్యక్తి జీవితం, ఈ చిన్న పత్రిక ఇలాగా అర్థవంతంగా, ఆకర్షణీయంగా ఉంటే వీరు చదువుతున్న, ఆచరిస్తున్న బైబిల్ ఎంత గొప్పదో అని వారికి ఆలోచన పుట్టనివ్వండి. చాలా మంది భక్తులు ఇచ్చే వివరణ ఏంటంటే, బైబిల్లో అన్ని పుస్తకాలు రాయబడి ముగించబడ్డాయి, అయితే ఒక అపోస్తుల కార్యం మాత్రమే రాయబడుతూనే ఉంది అంటారు. బైబిల్లో రాయబడిన అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు ఉన్నాయి, కానీ అది రాయబడుతూనే ఉంది. మన కళ్ళెదుట ఇంకా అద్భుతాలు, సూచక్రియలు, రక్షణ కార్యాలు, సంఘ విస్తరణ జరుగుతూనే ఉంది. ఆ కొనసాగింపులో మీరు కూడా ఒక అధ్యాయంగా మారండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు తన సేవలు బహుబలముగా వాడుకొని అనేకల హృదయాలు ఆయన తట్టు తిరుగునట్లుగా ఆ మెండైన కృప మీకు దయచేయను గాక. జీవవాక్యమును చేత పట్టుకొని ఆకాశమందు జ్యోతుల వలె మీరు ప్రకాశించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.